హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8ను బిగ్ బాస్ అనూహ్యమైన మలుపులతో ముందుకు తీసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్మేట్స్కి టాస్కుల మీద టాస్కులు ఇస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే హౌస్లో శక్తి క్లాన్ అలాగే కాంతార క్లాన్స్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. శక్తి క్లాన్కి నిఖిల్ చీఫ్ కాగా కాంతార క్లాన్కి సీత చీఫ్గా ఉంది. చీఫ్స్ ఎన్నిక అలాగే క్లాన్స్ ఏర్పాటు పూర్తి అయిన నేపథ్యంలో బిగ్ బాస్ ఈ వీక్ రేషన్ టాస్క్లో భాగంగా మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. మొదటి ఛాలెంజ్ ఏమిటి అంటే బ్యాలెన్సింగ్ బాల్. ఈ టాస్క్లో భాగంగా శక్తి క్లాన్ నుండి ఒకరు, కాంతార క్లాన్ నుండి ఒకరు పోటీలో పాల్గొని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్టాండ్స్పై బాల్స్ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్లో ట్విస్ట్ ఏమిటి అంటే గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్టాండ్స్ కదులుతూ ఉంటుంది. ఆ స్టాండ్ను కంట్రోల్ చేస్తూ స్టాండ్పై నిలబడి బాల్స్ స్టాండ్పై నిలబెట్టాలి. ఆ తర్వాత ఆ బాల్ కింద పడకుండా స్టాండ్పై నుండి కంటెస్టెంట్ కిందకు దిగాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే స్టాండ్పై బాల్ పెట్టే సమయంలో పోటీదారుడు 2 కాళ్ళు స్టాండ్పై మాత్రమే ఉండాలి అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక చివరికి ఈ బ్యాలెన్సింగ్ బాల్ ఛాలెంజ్లో సీతా క్లాన్ అయిన కాంతారా టీం విజయం సాధించింది అని తెలిసింది. దీంతో కాంతారా టీం రేషన్ టాస్క్లో తొలి అడుగు ముందుకు వేసింది అని చెప్పవచ్చు. రేషన్ టాస్క్లో సీతా క్లాన్ అయిన కాంతారా క్లాన్ తొలి టాస్క్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.